హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ డి ఆర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే యాక్టర్ రేణు గారి ఫోటో గీస్తున్నాం మనం. ఫ్రెండ్స్, ఈ మేడం గారు వచ్చి గోదావరి గట్టు పైన సినిమాలో హీరో గారు మరదర్ క్యారెక్టర్ ఉంటుంది. యాస్టీజ్ అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంది. ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని నేను దీన్ని తీసుకున్నాను. ఫోటో ఇది చూడండి, ఆర్ట్ అనేది బాగా వచ్చింది అది. ఫ్రెండ్స్, ముందు నేనైతే ఫోటోని ప్రోక్రియేట్లోకి యాడ్ చేసుకొని తర్వాత లూమిస్ మెథడ్ అనేది దానికి అప్లై చేసి తర్వాత అప్లై చేసిన లూమిస్ మెథడ్ ఫోటో అనేది నేను గ్యాలరీలోకి సేవ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి అదే ఫోటో నేను రిఫరెన్స్గా తీసుకుంటాను. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను థర్డ్ లేయర్ తీసుకున్నాను. థర్డ్ లేయర్లో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫోటోలో ఏదైతే మనకి బేసిక్ కలర్ అనేది ఉంటుందో బేసిక్ కలర్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. మీరు చూడొచ్చు. అది నేను ఏంటంటే ఫ్రెండ్స్, బేసిక్ కలర్ ద్వారా ఏంటంటే ఇది సాచురేషన్ అనేది ఎక్కువ వెళ్తూ తక్కువ వెళ్తూ ఫ్రెండ్స్ మీడియంగా ఉంటుంది. దానివల్ల అది మనం తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. తర్వాత ఒక కలర్ ఎక్కువైనా లేదా కలర్ తక్కువైనా మీరు చూడొచ్చు. నేను అన్నీ ఏంటంటే బేసిక్ కలర్స్ అనేది తీసుకుంటున్నాను ఆ ఫోటో రెఫరెన్స్ దాన్ని బట్టి. తర్వాత అనేది దాన్ని ముందుకు తీసుకెళ్తాను. దాన్ని మీరు చూడొచ్చు ఎలాగైతే గీస్తానో. చూడండి, తర్వాత వచ్చి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇది యాడ్ చేసిన తర్వాత సైడ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సైడ్ అంటే కొన్ని పక్క వచ్చేసి ఉంటాయి, అది మొత్తం క్లియర్ చేశాను మళ్ళీ తర్వాత. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి యాడ్ చేస్తాను. ఇప్పుడు బ్రష్ అనేది చేంజ్ చేశాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఇక్కడ జాకెట్ కలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అక్కడ చూడండి కొంచెం ఒక ఒక వేరే డిజైన్ అని ఉంది, అందువల్ల దాన్ని వేరే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 4 లేయర్ అని తీసుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఒక లేయర్లో వచ్చి లూమిస్ మెథడ్ అనేది వాడాను. సెకండ్ లేయర్లో వచ్చి ఏంటంటే బోర్డర్ అనేది గీసాను. థర్డ్ లేయర్లో వచ్చి అంటే బేసిక్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఫోర్త్ లేయర్ ఫ్రెండ్స్, అంటే ఫోర్త్ లేయర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అక్కడ సాచురేషన్ అనేది కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఎక్కువ కలర్ అనేది ఎక్కువ మనకు కావాలి, అందుకని నేను ఫోర్త్ లేయర్ అనేది తీసుకున్నాను. దాంట్లో కొంచెం కొంచెం డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను దాంట్లో. ఫ్రెండ్స్, ఒక పిక్చర్ మనం వేసేటప్పుడు ఖచ్చితంగా మనం రిఫరెన్స్ ఫోటోలు అనేది బాగా నీట్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మనం అది. ఎందుకంటే అక్కడ కలర్నెస్ అనేది, సాచురేషన్ అనేది, లైటింగ్ అనేది ఇవన్నీ మనకు కరెక్ట్గా నీట్గా అర్థమయ్యి లేదా తెలిసినట్టయితే మనం ఖచ్చితంగా ఈజీగా గీసేవచ్చు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మన రిఫరెన్స్ ఫోటోలు అయితే మీరు చూడండి, రిఫరెన్స్ ఫోటోలు అయితే ఎక్కడైతే కలర్ ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది, అదేవిధంగా మనం గీసే ఫోటోలో కూడా అదే విధంగా నేను కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. దాన్ని ముందుగా కలర్ అనేది అక్కడక్కడ అంటే ఏ కలర్ ఎక్కడుందో మొత్తం అలా లైట్గా యాడ్ చేసుకొని తర్వాత అంటే నేను రఫ్ చేయడం అనేది మొదలు పెడతాను ఫ్రెండ్స్. అది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కళ్ళగాడు వచ్చి కొంచెం ఆరెంజ్ రంగులో సాచురేషన్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. ఇక్కడ మీరు చూడండి కలర్ అనేది నేను ఎలా చూపించాను అది. ఇక్కడ రిఫరెన్స్ ఫోటోలో అయితే ఏ కలర్ ఉందో దగ్గర అదే కలర్ నేను ఇక్కడ కూడా తీసుకున్నాను. ఆ బొగ్గల కాడ కండ్రప్పల కాడ ఎక్కడైతే కలర్ అనేది ఉందో అక్కడ అనేది నేను లైట్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, దాని దగ్గర ఫోటో అనేది మనం క్లియర్గా గీసేయవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్, మనం ఎంత అనుకుంటాం కానీ చాలా ఈజీ. మీరు ట్రై చేయండి. చూడండి, ఇక మళ్ళీ ముక్కు కాడ వచ్చేయండి ఫ్రెండ్స్, మనకనేది ఇక్కడ చీకటి అనేది ఉంటుంది. కొంచెం నలుపు గీసాను అక్కడ. దాంతోపాటు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చిగుర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనకి చిగుర్లు అనేది చిగుర్లకి పెదాలకి మనం చాలా తేడా చూపించాలి ఫ్రెండ్స్ ఫోటోలో. లేదంటే మొత్తం కలిసిపోవడం వల్ల ఏంటంటే ఫోటో అనేది నీట్నెస్ రాదు, దాంతోపాటు ఏంటంటే క్లారిటీ కూడా ఉండదు ఫ్రెండ్స్. అది మొత్తం కలిసిపోవడం వల్ల అది బాగోదు. అది ఈ రిఫరెన్స్ ఫోటోలు అయితే చూసినట్టయితే మీరు పెదాలకి చిగుర్లకి మధ్య ఏంటంటే నల్ల బ్లాక్ లైన్ అనేది అలా గీసుంది చూడచ్చు. మనకు అదే మెయిన్ ఆధారం. అది కానీ లేనట్టయితే మొత్తం కలిసిపోయినట్టు ఉంటుంది. అంటే ఏంటంటే సాచురేషన్ అనేది కింద నుంచి పైకి తగ్గుతూ వెళ్తుంది ఫ్రెండ్స్. అది మనకి అలా ఆ విధంగా అర్థమైనట్టయితే మనం దాన్ని ఈజీగా సింపుల్గా గీసేయవచ్చు. చూడండి, పళ్ళు ఉన్నాయి కదా, టీత్ ఇక్కడ మరీ బ్లాక్ అయితే ఉంది. అదే బ్లాక్ నేను యాడ్ చేసుకోవాలి. ఇటు సైడ్ మళ్ళీ మధ్యలో 2 పళ్ళ సందులో అలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ముక్కాడ అనేది కొంచెం డిఫరెంట్ కలర్ అనేది ఉంది లైట్గా, అందుకని నేను అనేది అది యాడ్ చేశాను. దాంతోపాటు ఏంటంటే ఫ్రెండ్స్, నేను లైట్గా రఫ్ చేయడం మొదలు పెడతాను. రఫ్ చేయడం అంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, పైన ఏదంటే బ్రష్ పక్కన అది రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, అది పెయింటింగ్ అనేది మొత్తం గతుకులే కాకుండా స్మూత్గా నీట్గా కలిసిపోద్ది ఫ్రెండ్స్ మనకి. అది అలా చేయడం వల్ల ఏంటంటే పిక్చర్ అనేది నీట్గా అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్. అది మీరు చూడొచ్చు, ఎక్కడైతే ఏ కలర్ ఉందో అక్కడ నేను అనేది లైట్గా రఫ్ చేసుకుంటూ వెళ్తున్నాను దాన్ని.
చూడండి కలర్స్ ఎక్కువున్న కాడ మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక లేయర్‌లో నేననేది ఇలా రఫ్ చేస్తూ వెళ్తున్నాను గదా! ఒకవేళ నాకు కలర్ తక్కువైంది లేదా ఎక్కువైందనుకో నేననేది నెక్స్ట్ లేయర్ యాడ్ చేసుకొని దాంట్లో మళ్ళీ కలర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాను. నేను ఇదే ఫ్రెండ్స్ దీనికి ఇదే విధంగా మనం తీసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. అలా అనేది చాలా ఈజీగా గీసేయచ్చు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం రిఫరెన్స్ ఫోటోని ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే, మనం గీసే ఫోటో గూడా అంతే బాగొస్తది. మెయిన్ ఏంటంటే మనం ఏ ఫోటో అయితే మనం గీయాలనుకుంటామో, ఆ ఫోటోని ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనం గీయడం స్టార్ట్ చేయాలి. అలా అబ్జర్వ్ చేయడం అంటే ఎందుకంటే ఫ్రెండ్స్, అలా చేయడం వల్ల ఏంటంటే దాని యొక్క మెలికలనేవి మనకు తెలుస్తాయి. కొంచెం అంటే ఆ ఫోటోని ఎలా గీయొచ్చు అనే మెథడ్స్ అనేవి మన మైండ్‌లో అలా రౌండేస్తాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి గీసేయవచ్చు. ఫ్రెండ్స్ దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మన పళ్ళున్నాయి గదా! ఇవనేది ప్యూర్ వైట్ అని తీసుకోకూడదు ఫ్రెండ్స్ అది. నిండు వైట్ అని తీసుకోకూడదు. ఎందుకంటే, ఇక్కడ మనం రిఫరెన్స్ ఫోటోలో చూడొచ్చు మీరు కొంచెం లైట్‌గా అటు మరీ వైట్ కాకుండా వేరే కలర్ అనేది ఉంది. అది అలాగే మనం లైటింగ్‌లోనే తీసుకోవాలి కలర్ గూడా. సాచురేషన్‌కి అసలకెళ్ళకూడదు మనం దాన్ని. చూడొచ్చు మీరు ఎలా అయితే ఉందో. చూడండి ఫ్రెండ్స్, లిప్స్ గూడా ఏంటంటే నీట్‌గా మనం రఫ్ చేయాలి అయి గూడా. ఇప్పుడేంటంటే చెవి తీసుకున్నాను చూడండి. చెవులో అయితే ఎక్కడైతే సాచురేషన్ అనేది ఎక్కువుంది, లేదా లైటింగ్ అనేది తక్కువుంది, అదే విధంగా మనం తీసుకొని గీయగలిగితే మనం ఖచ్చితంగా గీసేయవచ్చు. దాని సింబల్ గూడా అలాగే వచ్చేస్తది. చూ చూడొచ్చు. కిందైతే మనం పెదాలనేవి కిందైతే నీట్‌గా క్లీన్ చేసాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడేంటి ముక్కులో అనేది ఇక్కడ బ్లాక్ అనేది ఉంది గదా! అక్కడ నలుపనేది అలా పెట్టాలి మనం. దాంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్ అది సైడ్ తిరిగినప్పుడు గూడా దాన్ని తిరిగినట్టు మనం డిఫరెన్స్ కలర్ అనేది చూపించగలగాలి. అప్పుడే నీట్‌గా వస్తది. ఇక్కడ మళ్ళీ ఇంకో చెవి చూడండి ఎలా అయితే గీస్తున్నానో డ్రా చేస్తున్నానో. చూడండి ఫ్రెండ్స్ ఆ యొక్క కలర్స్‌తోనే మనం అక్కడ బొమ్మననేది డ్రా చేసేయవచ్చు. హ్మ్. చూడండి. ఏంటంటే ఫ్రెండ్స్ దాని డిఫరెన్స్ మనం చూపగలిగితే ఖచ్చితంగా ఫోటో అనేది మనకు కనబడతది ఫ్రెండ్స్ అది. అంటే ఏంటంటే సాచురేషన్ తక్కువ నుంచి ఎక్కువకెళ్ళడం, లైటింగ్‌లో కూడా అంతే ఫ్రెండ్స్. తక్కువ నుంచి ఎక్కువకి, ఎక్కువ నుంచి తక్కువకి అలా రావడం వల్ల మనం ఈజీగా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా గడ్డానికి మెడకనేది కొంచెం డిఫరెంట్ కలర్ అనేది చూపించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి ఎక్కువ సాచురేషన్ అనేది ఉంటదక్కడ మనకి. చూడండి తర్వాత ఏంటంటే గడ్డం కింద నుంచినేంటంటే మనకి రిఫరెన్స్ ఫోటోలో చూడండి మీరు. డార్క్‌నెస్ అనేది ఎక్కువుంది. నేను అందుకని డార్క్‌నెస్ అనేది యాడ్ చేశాను. లేదు ఇంకా నాకు చాలకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకుంటాను. లేదా ఫోటో మొత్తం వచ్చిన తర్వాత సరిపోయిందనుకుంటే ఇంకా అలాగే ఉంచేస్తాను. క్లియర్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడేంటంటే ఆ కళ్ళ నేను గీసాను ఫ్రెండ్స్. ఇదొచ్చి వేరే లేయర్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే అన్నీ ఒకే లేయర్‌లో గీయడం వల్ల ఏంటంటే మనం ఏదైనా రఫ్ చేసినప్పుడు 2 మిక్స్ అయిపోతాయి. అలా అవ్వకూడదంటే మనం నెక్స్ట్ లేయర్‌కి తీసుకోవాలి. నెక్స్ట్ లేయర్ వాళ్ళు చేయడం ఏంటంటే మనం నెక్స్ట్ లేయర్‌లో ఏదైతే గీస్తామో దాన్నే మనం రఫ్ చేయగలుగుతాము. అలా చేయడం వల్ల ఏంటంటే నీట్‌గా వస్తది ఫ్రెండ్స్ అది. చూడండి ఇక్కడ కళ్ళు కూడా ప్యూర్ వైట్ కాకుండా కొంచెం లైటింగ్ అనేది ఇది ఉంటది కదా ఫ్రెండ్స్ లైటింగ్ తగ్గాలి. అది మనం యాడ్ చేయొచ్చు. తర్వాత యాడ్ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్ నాకిక్కడ నెక్స్ట్ లేయర్‌లో వచ్చాయంటే కళ్ళ కాడ కొంచెం కలర్ తగ్గినట్టు అనిపించింది. అందుకే నేను అనదర్‌గా కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు మీకు చూపెడుతున్నాను నేనది. చూడండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ బుగ్గల కాడ కూడా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నిండుగా కనబడుతుంది రిఫరెన్స్ ఫోటోలో. ఇక్కడొచ్చి మనం గీసిన దగ్గర కొంచెం లైట్‌గా గీసాం అది. ఇక్కడ మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను కలర్ అది. చూడొచ్చు మీరు. ఎలా అయితే గీసినానో. చూడండి మళ్ళీ ఏంటంటే నేను షేడింగ్ అనేది ఇస్తాను. షేడింగ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు కలర్ అనేది చాలలేదనుకుంటే నేను మళ్ళీ వేరే లేయర్‌లో మళ్ళీ అనదర్‌గా కలర్ అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ కళ్ళ కాడ మరీ బాగా బ్లాక్‌గా ఉంది. అందుకని బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాను నేనక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నేను ఎక్కువ టైం పెట్టి చేశాను. ఎందుకంటే 11 నిమిషాల్లో ఒక వీడియో చెప్పడం అనేది నేను ఇంతకుముందు చేసినప్పుడు 11 నిమిషాలు లేదా 9 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో లేదా 12 నిమిషాల్లో చెప్పేసేవాడిని. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మీకు అర్థం అవ్వదు. దాంతో పాటు ఏంటంటే నాకు ఈ లెంత్ అనేది ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ అది కట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఓవర్‌గా ఏంటి ఎక్కువ స్పీడ్ పెట్టేయాల్సి వస్తుంది. అందుకనే ఫ్రెండ్స్ నేను 25 నిమిషాలో దగ్గర దగ్గర 25 నిమిషాలు నేను చేయగలుగుతాను వీడియో అయితే చేస్తున్నాను. ఇది కొంచెం ఓపిక చేసుకొని చూడగలరనుకుంటున్నాను నేనది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం నార్మల్ స్పీడ్‌గా ఉంటది. ఎక్కడైతే స్పీడ్ కావాలో అక్కడ స్పీడ్‌గా ఉంటది. దాంతో పాటు మిగిలిన దగ్గర అనేది స్పీడ్ అనేది తక్కువగుంటది. బావుంటది ఫ్రెండ్స్. లేదంటే ఇంతకుముందు చేసినట్టయితే ఎక్కువ స్పీడ్ ఎళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది. అది కొంచెం నచ్చలేదు. మళ్ళీ ఇలా కొంచెం చేంజ్ చేశాను. మీకు నచ్చిద్దనుకుంటున్నాను. చూడండి. ఎక్కువ టైం అయిద్దనుకోవద్దు ప్లీజ్.
చూడండి ఫ్రెండ్స్, సైడొచ్చామంటే ఇంకా మన కళ్ళ కాడ ఇంకా కలర్ యాడ్ అవ్వలేదు యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా యాడ్ చేసుకుంటున్నాను. అలా అనేది చూడండి ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా! ప్యూర్ వైట్ అనేది ఉండకూడదని. అలాగే నేను కళ్ళ కాడ కూడా కొంచెం కలర్ అనేది లైట్‌గా వైట్ కలర్ కాకుండా లైట్‌గా స్టార్ట్ చేశాను. షేడ్ చేయడం. మళ్ళీ కళ్ళలో కూడా ఫ్రెండ్స్ వైట్ కలర్ డ్రాప్స్ అనేవి పెట్టాలి, తర్వాత పెడతాను నేను. మా దాంతో పాటు ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ముక్కు కాడ అనేది ఇంకా కొంచెం నీట్‌గా మనం ఐడెంటిఫై చేయగలగాలి. అందుకని మళ్ళీ కలర్ కొంచెం యాడ్ చేశాను. ఇదొచ్చింటే సాచురేషన్ ఎక్కువ తీసుకున్నాను దీనికి. ఇందాక తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ముక్కు కాడ మీరు అబ్జర్వ్ చేయండి బాగా. కింద కాడ నుంచి పైకెళ్ళేటప్పుడు సాచురేషన్ తగ్గుతుంది. ఆ తేడా కింద మనం పట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఫోటో అనేది వచ్చేస్తది ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం లైన్‌లు గీసాం గదా! దాన్ననేది మళ్ళీ రఫ్ చేయాలి మనం. ఎందుకంటే రఫ్ చేయడం వల్ల మొత్తం కలర్ అనేది కలిపినట్టు ఉండాలి. అలా చేయడం వల్ల ఇంకా ఈజీగా వచ్చేస్తది ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ దీంతో పాటు ఏంటంటే మీకు ఆర్ట్స్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా డ్రాయింగ్ నేర్చుకోవాలని ఎవరికైనా ఉన్నా, లేదా ఫేస్ ఆర్ట్‌కి సంబంధించింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ద్వారా వాళ్ళన్నీ తెలుసుకోగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, మీకింకా ఏమన్నా ఫోటోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా గీయగలను. గీసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను నేను. నా ఇన్‌స్టాల్ ఐడీ గూడా ఇదే. యూట్యూబ్ ఐడీ గూడా ఇదే. చూడండి. ఫ్రెండ్స్ నేను మర్చిపోయాను. నేనిది ఏ బ్రష్ వాడానో మీకు చెప్పలేదు కదా! ఇదొచ్చి ఎయిర్ బ్రష్ ప్రింట్ ఇది. మొత్తం ఎయిర్ బ్రషే వాడాను నేను దీనికి మొత్తం. అయితే ఫ్రెండ్స్, నాకు ఈ గోల్డ్ గీసేటప్పుడు కొంచెం నాకు చాలా టైం అనేది పడింది. అది దగ్గర దగ్గర 2 రోజులు గీసాను ఫ్రెండ్స్ ఇది నేను. 2 డేస్ పట్టింది నాకిది. ఫ్రెండ్స్ అయితే ఇక నేను ఒక నార్మల్ కలర్ అనేది యాడ్ చేసుకొని, తర్వాతేంటంటే దాని మీద కలర్స్ అనేది ఇక్కడ మన పింక్ కలర్‌లో, అలాగే ఇంకా సాచురేషన్ ఎక్కువ ఉన్న పింక్ కలర్ అలా మనకు కనబడుతుంది కదా! అదే కలర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నానది. చేసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రష్ కలర్‌ని చూపెడతాను నేనిక్కడ. లైట్‌గా అంటే మనం గీసిన గీత అనేది కనపడగలగాలి. అలాంటి కలర్ అనేది తీసుకున్నాను దాని మీద. అంటే సాచురేషన్ తక్కువున్నది. కొంచెం లైటింగ్ గూడా కొంచెం ఎక్కువున్నది తీసుకున్నాను. చూడండి. మరీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్, మీడియంగా ఉన్నది తీసుకున్నాను. చూడండి, అలా గీసి ఏంటంటే దాన్ని కొంచెం రఫ్ చేయడం గానీ, లేదంటే ఫ్రెండ్స్ ఇది ప్రోక్రియేట్ యాప్ కాబట్టి దీంట్లో కొంచెం వేరే సెట్టింగ్ అనేది ఒకటుంటది ఫ్రెండ్స్. దాన్ని ఆన్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బ్లర్ అనేది పెరిగిద్ది మనకి. అదేని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇది కూడా యూజ్ చేయొచ్చు. నేననేది ఏంటంటే దీన్ని రఫ్ అనేది యూజ్ చేశాను నేను. కొంచెం లాంగ్ మెథడ్ అయినప్పుడు దాన్ని వేరేది నేను యూజ్ చేస్తాను. అది మీకు తర్వాత చూపెడతానది. చూడండి, కమ్మలు కూడా అదే విధంగా నేను గీసానది. చూడండి, ఎక్కడైతే డార్క్‌నెస్ ఉంది, లేదా ఎక్కడైతే కలర్ ఉన్నదో అక్కడ మొత్తం కలర్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే దాన్ననేది రఫ్ చేస్తాను నేను దాన్ని. లేదు ఎక్కడైనా అనదర్‌గా కలర్ కావాలనుకుంటే మళ్ళీ వేరే లేయర్‌లోకెళ్ళి మళ్ళీ కలర్ అనేది యాడ్ చేస్తాను నేను. చూడొచ్చు, ఇప్పుడేంటంటే మనకి ఇక్కడ మెడలో ఉంటది కదా ఫ్రెండ్స్, అది నెక్లెస్. ఆ నెక్లెస్ కూడా నేను అలాగే యాడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఇందాక చూడొచ్చు, ఫస్ట్ వచ్చామంటే గోల్డ్ కలర్ అనేది యాడ్ చేశాను. తర్వాత అనేది మళ్ళీ ఫోటో బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అది పింక్ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది నిండు కలర్. సాచురేషన్ ఎక్కువున్నది. అయితే దాని నుంచి మనకు కనబడుతుందది. అందుకే నేను కూడా ఇక్కడ ఆ కలర్ తీసి వేరే కలర్‌ని యాడ్ చేసి, మళ్ళీ దానిపైన ఏంటంటే రఫ్ అండ్ టఫ్‌గా గీతలనేవి గీసాను దాని మీద. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ లేయర్‌లో వచ్చి కొంచెం కలర్ అనేది ఇచ్చుకుంటూ ఎళ్ళిపోతాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది ఎలా గీసానది. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎన్ని లేయర్స్ పడ్డాయో. దగ్గర దగ్గర 15, 16 పడ్డాయి ఫ్రెండ్స్ నాకది. ఒక్కో లేయర్‌లో ఒక్కోటని తీసుకున్నాను. లేదంటే మొత్తం మిక్స్ అయిపోతాయి ఫ్రెండ్స్ మనం మిక్స్ చేసేటప్పుడు. చూడండి, తర్వాతేంటంటే చిన్న సెట్టింగ్ ఆన్ చేసి నేను ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ సెట్టింగ్ అది. అది చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బ్లర్ అనేది పెరిగిద్దది. అందువల్ల నేను దాన్ననేది ఆన్ చేశాను దాన్ని. అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే బ్లర్ అనేది ఎక్కువ పెరిగిపోతా ఉంటది. తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే బ్లర్ అనేది పెరగదు. క్లారిటీ అనేది ఎక్కువుంటది. అలా పెట్టాను నేనది. చూడండి ఎలా అయితే గీసానో. చూడండి, మీకు ఇప్పుడే మనకి ఫోటో చూసినట్టే దగ్గర దగ్గర రేణు గారు వచ్చేసినట్టున్నారు మనకి ఫేస్. ఇంకా అనదర్‌గా కలర్ యాడ్ యాడ్ చేయాలన్నా, లేదంటే ఇంకేమైనా చేయాలన్నా నిదానంగా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ లైట్ కలర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఏంటి ఇంకా కనపడేదానికి. దీన్ని కూడా కొంచెం నేననేది అది ఆన్ ఆన్ చేస్తాను. ఇందాక ఆన్ చేసింది. మీరు చూడొచ్చు, చిన్న సెట్టింగ్ అనేది ఆన్ చేస్తాను. బ్లర్‌కి సంబంధించిందది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మోషన్ బ్లర్ అనేది యాడ్ చేశాననేది మీకు పైన కనపడుతుంది పేరనేది. ఇలాగే కొంచెం రఫ్ అండ్ టఫ్ నాకు ఎలా సరిపోద్దనుకుంటే అలా పెట్టుకొని స్టాప్ చేసేస్తాను దాన్ని. తగ్గించుకోవడం గాని, పెంచుకోవడం గాని చేస్తాను. అది రిఫరెన్స్ ఫోటో బట్టేది. చూడండి, నాకు సరిపోయిన తర్వాత అది క్యాన్సిల్ చేసి నేను నెక్స్ట్ స్టెప్‌కనేది వెళ్దాం అనుకుంటున్నాను.
చూడండి ఫ్రెండ్స్, నేనైతే అది ఆన్ చేసిన తర్వాత అది నాకు సరిపోయింది అనుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, కింద అయితే దీనికి మనం ఇంకా కలర్ గీయాల్సది. ఇంకా మనం అది గీయలేదది. మళ్ళీ గీసి మళ్ళీ యాడ్ చేశాను నేనది. చూడండి. మనకి సాచురేషను, లైటింగ్ మనం కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వాడగలిగితే, దాంతో పాటు కలరింగ్ అనేది వాడగలిగితే, మనం ఈజీగా బొమ్మ అనేది మనం డ్రా చేసేయవచ్చు ఫ్రెండ్స్ అది. చూడండి బ్రష్ అనేది మార్చాను నేను. ఇక్కడేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడొచ్చి ఈ నిండు కలరు, లైట్ కలర్ అనేది మనకు 2 కనపడాలి కాబట్టి నేననేది అలా యాడ్ చేశాను అది. చూడండి దీంతో పాటు ఏంటంటే, నేను కొంచెం దీన్ని రఫ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, మళ్ళీ నేను ఇంకా కొంచెం కలరింగ్ అనేది పెంచేదానికి మళ్ళీ లైన్స్ అనేది గీసి, మళ్ళీ లైన్స్ కూడా నేను రఫ్ చేస్తాను. అలా చేయడం వల్ల నీట్‌నెస్‌తో పాటు ఏంటంటే, మన కళ్ళనేది కరెక్ట్‌గా దాన్ని చూడగలవు. దాంతో పాటు ఏంటంటే, కరెక్ట్‌గా ఆహ్, గీసిన పిక్చర్ అనేది మనకి నీట్‌గా, పర్ఫెక్ట్‌గా కనపడుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు. లైన్స్ గీసాను ఇందాక చెప్పినట్టే. మళ్ళీ దాన్ని రఫ్ చేశాను. మళ్ళీ దానికి దగ్గర దగ్గర 2, 3 కోటింగ్‌లు ఇచ్చాను దానికి. చూడొచ్చు. ఇదన్నీ నేను ఒక్కొక్క లేయర్, ఒక లేయర్ పెంచుకుంటూ వెళ్ళిపోయాను ఇలాగా. అయితే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడండి మీరు, డిజైన్ అనేది ఉంది గదా! బ్రష్ అనేది నార్మల్ అది పెన్ బ్రష్ ఏదో పెట్టుకొని నేను లైన్స్ నార్మల్‌గా అలా గీసుకుంటూ వెళ్ళిపోయాను అనేది. రఫ్ అండ్ టఫ్‌గా గీసుకెళ్ళిపోయాను. తర్వాత ఇందాక బ్లర్‌ది చేశాను కదా ఫ్రెండ్స్! దీన్ని కూడా అదే విధంగా చేస్తాను. దానివల్ల ఏంటంటే కొంచెం కలరింగ్ అనేది లైట్ బ్లర్ అవ్వడం వల్ల నీట్‌గా కనబడుతది. చూడండి కిందనేది కలర్ మనకి ఇంకా యాడ్ అవ్వాలి. కానీ కలర్ అనేది యాడ్ అవ్వలేదు. దానికని నేనంటే దాన్ని ఈ లైన్స్ ఈ డిజైన్ గీసిన లేయర్ కంటే కూడా కింద లేయర్‌లో నేను కలర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు నేను. ఇప్పుడు డిజైన్స్ వచ్చాయంటే నేను బ్లర్ అనేది ఆన్ చేశాను పైన. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు. నెక్స్ట్ ఏం స్టెప్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సైడ్ ఉంది కదా! ఈ సైడ్ కూడా మన డిజైన్ అనేది కావాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లైట్ పింక్ కనబడుతుంది. దానికి మనం కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు సెకండ్ లేయర్ తీసుకున్నాను. నెక్స్ట్ అది 15 లేయర్ అనుకుంటా అది బహుశా. మీరు చూడొచ్చు. పెన్ బ్రష్ పెట్టుకొని లైన్స్ అనేది గీసేసి, తర్వాత ఏంటంటే అదే నాకు కలర్ అనేది సంతృప్తిగానివ్వకపోతే, నేను మళ్ళీ అనేది కింద అనేది దాని కింద వేరే లేయర్ అనేది యాడ్ చేసి, దానికి మళ్ళీ అనేది కలర్ అనేది ఇస్తాను నేనది. చూడొచ్చు నేను నార్మల్‌గా గీసాను ఫ్రెండ్స్ అది. ఇప్పుడు చూడండి, కలర్ అనేది సరిపోలేదనుకున్నాను. కానీ నేను కలర్ అనేది యాడ్ చేసుకొని ఇచ్చుకున్నాను వేరే లేయర్‌లో, దాని కింద లేయర్‌లో. ఇలా ఒక్కో లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్ నాకిది. దగ్గర దగ్గర నాకు 2 డేస్ పట్టిందయితే గీసేదానికి. ఎప్పుడూ 1 డేలో గీసేవాడిని. కాపోతే ఈ పిక్చర్ అనేది కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నాకు 2 డేస్ పట్టిందయితే నాకు. చూడండి, కానీ లైక్స్ ఎన్నొస్తాయి, షేర్స్ ఎన్నొస్తాయి, దాంతో పాటు వ్యూస్ ఎన్నొస్తాయి చూడాలి. హ్మ్. చూడండి ఫ్రెండ్స్, అయితే జాకెట్ ఉంది గదా! ఈ జాకెట్‌లో కూడా సాచురేషన్ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్‌లో ఎక్కువ ఉంచాలి మనం. తక్కువ ఉన్న ప్లేస్‌లో తక్కువ ఉంచాలి. అలా రఫ్ చేసుకుంటూ ఎళ్ళినట్టయితే దాని యొక్క నీడలు మనకి స్పష్టంగా కనబడతాయి. దాంతో పాటు మనం గీసింది కూడా ఎవరైనా చూసినా కూడా వాళ్ళకేంటంటే, బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి అక్కడ షేడింగ్ అనేది తెలుస్తది ఫ్రెండ్స్ అది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనంటే బ్రష్ అనేది మార్చాను నేను. ఇదొచ్చేంటే ఎయిర్‌కి సంబంధించిన బ్రష్ ఇది. దీంట్లో వచ్చేంటంటే, మనం రిఫరెన్స్ ఫోటోలో అయితే ఎలా అయితే ఉందో, ఇక్కడ కూడా అలాగే లైన్స్ అనేవి అదే ఫ్లోలో అలాగే పడాలి ఫ్రెండ్స్ అవి పిక్చర్‌లో గూడా. అప్పుడే మనకి ఆ యొక్క ఏదైనా ఫోటో అనేది అలా నీట్‌గా వస్తదది. చూడండి, చౌకాడు గూడా ఎంట్రికలనేవి అలా గీయాలి. అలా గీయడం వల్ల ఏంటంటే, చెవు మీద నుంచి ఎంట్రికలు వెనక్కెళ్ళినట్టు ఉంటాయవి. ఇటు సైడ్ కూడా చూడొచ్చు మీరు. అలా లైన్స్ అనేవి గీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఫోటో అనేది ఇంకా నీట్‌గా కనబడుతది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు కొంచెం లూమిస్ మెథడ్ అది ఉంది కదా! అది. ఆ లేయర్ అనేది అది ఆన్ చేశాను. ఏంటంటే కొంచెం నాకు లెంత్ అనేది తెలియలేదది. ఎక్కడ దాకా గీయాలని. అందుకని అది యాడ్ చేసి మళ్ళీ గీసుకుంటూ వెళ్ళిపోయాను నేనది. చూడండి నీట్‌గా ఎలా గీస్తున్నాను నేనది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నీడ అనేది యాడ్ చేస్తున్నాం మన సైడ్. లైట్‌గా అలా అనేది రావడం వల్ల ఏంటంటే, పిక్చర్ అనేది ఇంకా నీట్‌గా కనపడుతుంది. ఇంకా క్లారిటీగా కనపడుతది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కంటపులు కూడా ఇవి కూడా ఐబ్రోస్ కూడా ఇలాగ యాడ్ చేసుకోవాలది. ఇక్కడేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 2 బాక్స్‌లు కనపడుతున్నాయి గదా! అది ఫస్ట్ పైనున్న బాక్స్ వచ్చామంటే బ్రష్ యొక్క సైజ్‌కి సంబంధించింది ఫ్రెండ్స్ అది. కిందొచ్చామంటే సాచురేషన్ అనుకోవచ్చు మీరు. కిందకి తగ్గుతూ వెళ్ళడం వల్ల ఏంటంటే, దాని యొక్క కలర్ అనేది కూడా తగ్గుతుందది. అలా ఉంటుంది అది కూడా ఆ 2. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్, మనం ఇది అనేది యాడ్ చేసిన తర్వాత నిదానంగా మనం ఒక్కోటి ఇక్కడ స్ కిందకి అంటే ఫ్రెండ్స్ సైడ్‌కెళ్ళిపోయింది గదా! అక్కడనేది 2 సార్లు పైన ఒకటి, కింద ఒకటి అలా 2 పడాలి. అప్పుడే అలా అనేది షేడింగ్ అనేది తెలుస్తదది. ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్, మనం వేరే బ్రష్ అనేది యాడ్ చేశాను. చిన్న చిన్న లైన్స్ పెట్టి కంట్రాప్‌లో ఉండేటట్టు గీయగలగాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, పిక్చర్ అనేది ఇంకా నీట్‌గా, ఇంకా పర్ఫెక్ట్‌గా కనబడతది. దానికోసమే ఇదంతా. చూడండి.
ఇలా కింద కూడా అలాగే అలా కొంచెం కొంచెం లైట్‌గా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. బ్రష్ లైన్ చిన్న చిన్న గీతలు గీసుకుంటూ వెళ్ళిపోయాను. మనం చూసేదానికి గీతలు అనుకోవచ్చు. కానీ అయి కరెక్ట్ ప్లేస్‌గా పడినట్టయితే అవి కూడా మనకి ఏదో ఒకటి చెప్తాయి. చూడండి. దాంతో పాటు ఏంటంటే మనకి బ్లాక్ దీంట్లో మొత్తం వచ్చండి చిన్న చిన్న వైట్‌వి ఉన్నాయి. అదే బ్రష్‌తో నేను వైట్‌ని యాడ్ చేసుకున్నాను. తర్వాత అనేది దాన్ని రఫ్ చేస్తాను. కొంచెం బ్లర్‌లా అయ్యేదానికి. చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందాక నేను మీకు చెప్పాను గదా! పెదాలొకటి, చిగుళ్ళనేవి వేరు వేరు కలర్ అనేది చూపించాలి. లేదంటే మొత్తం కలిసిపోతాయి. అందుకోసం నేనేం చేశానంటే కొంచెం సాచురేషన్ ఎక్కువ కలర్ ఉన్నది తీసుకున్నాను. అదే కలర్‌లో ఇదొచ్చామంటే దగ్గర ఇది వేరే లేయర్‌లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఒక్కొక్క కలర్ డ్రాప్ చేసుకున్న తర్వాత నేను దాననేది లైట్‌గా రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా నీట్‌గా పర్ఫెక్ట్ రావడం కోసం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక చూసిన దానికి, ఇప్పుడు చూసిన దానికి చాలా తేడా కనబడుతది మీకది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయితే ఉందది. ఇదొచ్చి మనం ఫ్రెండ్స్ ఇదేంటంటే లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్ ఇది. ఏంటంటే ఇది లైటింగ్‌కి సంబంధించిందిది. ఇదేంటంటే ఇలాంటి డీటెయిల్స్ అనేది గీయడం వల్ల పిక్చర్ అనేది ఇంకా నీట్‌గా కనబడుతది. చూడండి రిఫరెన్స్ ఫోటోలు అనేది లైటింగ్ అనేది బుగ్గల కాడ, మళ్ళీ నుదిటి కాడ అలా మనకు కనబడుతుంది కాబట్టి, ఇక్కడ కూడా మనం తీసుకున్న కలర్ కూడా ఏంటంటే అక్కడక్కడ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు మెడకాడ గానీ, అక్కడ గానీ లైటింగ్ అయితే ఎక్కడైతే పడుతుందో అక్కడేంది ఆ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత లైట్‌గా రఫ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి గీతలనేవి కనపడవు మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు. కింద పెదవం కాడ ఏంటంటే బారుగా ఉందది. లైటింగ్ పడి, లైటింగ్ పడి దాని పైన కూడా అలాగే పడుంది. ఇప్పుడు నేనంటే రఫ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం ఉన్న కలర్‌లోనే నీట్‌గా కలిసిపోతాయి. కొంచెం నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటది ఫ్రెండ్స్ అవి. చూడొచ్చు. ఈ బుగ్గ అలా ఎలా అయితే వచ్చిందో అలాగే తీసుకురాగలగాలి. చూడండి కొంచెం కొంచెం. దగ్గర ఇదే అనుకోవచ్చు లాస్ట్ స్టెప్ వచ్చి. ఈ డీటెయిల్స్ యాడ్ చేసినట్టయితే చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డం కాడ ఉంది గదా! ఆ గడ్డం కాడ కూడా మరీ ఎక్కువ పైకి అయిపోయిందది. నేను దాన్ని కూడా తగ్గిస్తానది. చూడొచ్చు మీరు. చూడండి డ్రెస్ కలర్ కూడా ఇంకా నీట్‌గా వచ్చింది. పెదాలు కూడా చూడండి ఎలా వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దాన్ని లైట్‌గా రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయి దాని పైన అనేది చిన్న చిన్న వేరే లేయర్‌లో చిన్న చిన్న లైన్స్ అనేవి వేస్తాను. ఏసి మళ్ళీ దాన్ని కూడా లైట్‌గా రఫ్ చేస్తాను దాన్ని. ఇప్పుడు చూడొచ్చు మీరు చేసేది. హ్మ్. ఇలా ఏసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడేంటంటే నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం సరిచూసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫోటోని 2 దగ్గర పెట్టి చూడండి. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఈ ఇటు సైడ్ ఉంది కదా! ఇటు సైడ్ వచ్చి ఏంటంటే కొంచెం కలరింగ్ అనేది ఎక్కువుంది ఇక్కడ రిఫరెన్స్ ఫోటోలో. మనం గీసిన ఫోటోలో తక్కువుంది. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ హెయిర్ కూడా కొంచెం ఎయాలి ఫ్రెండ్స్ అది కూడా ఏస్తాను. ఇక్కడ చూడొచ్చు మెడకాడ కాదు సైడ్ చెంపల కాడ ఫ్రెండ్స్ ఒక కలర్ అనేది కొంచెం సాచురేషన్ కలర్ యాడ్ చేసుకొని, ఎక్కువున్నది యాడ్ చేసుకొని తర్వాత రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయాననేది. చూడండి మీకు ఇక్కడ యాడ్ చేసిన కలర్ కూడా చూపెడతాను మీకు నేనది. ఇలా చేసుకొని మళ్ళీ రఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతానది. ఎందుకంటే ఫ్రెండ్స్ అటు చివరనేది లైటింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి అలాగే గీయగలగాలది. ఇప్పుడు చూడండి ఇక్కడేంటంటే ఎయిర్ కూడా నేను పెట్టానది. సైడ్‌కెళ్ళినట్టు కూడా పెట్టాలి. ఫ్రెండ్స్ అయితే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది దాన్ని నేను స్క్రీన్ రికార్డ్ అనేది చేయలేదు నేనది. చూడండి ఇప్పుడు హెయిర్ అనేది బయటకొచ్చినట్టు. మళ్ళేంటంటే లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మరీ డార్క్‌నెస్ అనేది ఎక్కువ కనపడుతుంది అక్కడ. నేనైతే లైట్‌గా వదిలేసాను. అందుకోసం నేనైతే ఇంకా కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకున్నాననేది. యాడ్ చేసుకొని ఏంటంటే మళ్ళీ దాన్ని రఫ్ చేస్తాను. అంటే అది కలిపేలా కాదు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసిన కలర్ అనేది బ్లాక్ కలర్ అనేది నేను వేరే లేయర్‌లో తీసుకున్నాను ఫ్రెండ్స్ అది. అది హెయిర్‌కి సంబంధించిన లేయర్‌లో నేను తీసుకోలేదు. అలా తీసుకున్నట్టయితే మొత్తం కలిసిపోతాయి. దీంట్లో వేరే తీసుకున్నాను. మీరు చూడొచ్చు నేను ఎలా తెగేసానది. చూడండి ఫ్రెండ్స్ వచ్చేసింది. ఎవరికన్నా ఆర్ట్ అంటే ఇష్టం ఉంటే, లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరికైనా నేర్చుకోవాలన్నా వాళ్ళని కొంచెం ప్రోత్సహించండి. దాంతో పాటు ఏంటంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఎవరి ఫోటో కావాలో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళది గీయగలను. గీసి నేను పెడతాను. నెక్స్ట్ ఎవరిది కావాలో కొంచెం కామెంట్‌లో చెప్పండి. లెంత్ ఎక్కువైందని అనుకోవద్దు. ఇది అంత పెద్ద వీడియోని తక్కువ వీడియోలో చెప్పడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. అందుకని ఇంత లెంత్‌గా తీసానది 25 నిమిషాలు. చూసారా కాదు ఫ్రెండ్స్ పోర్ట్రైట్ పెయింటింగ్ అనేది ఎలా వచ్చేసిందో. చూడండి చాలా నీట్‌గా వచ్చింది. అందరూ చూసినందుకు చాలా థాంక్స్.
ఛానల్ నేమ్ గుర్తుంది కదా, అనిల్ డి ఆర్ట్స్.